నాదునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరులారా, నేడు మనమందరం కూడా గురుశ్రీ డిఎన్ భరత్ కుమార్ యొక్క ప్రథమ దివ్యబలి పూజకు కృతజ్ఞత పూజకు మనమందరం కూడా వెంచేసి వచ్చున్నాము. ఉపోద్ఘాతంలో గురువుని గురించి చాలా చక్కనైనటువంటి మాటలను మనం విని ఉన్నాం. మరొకసారి గురువు అంటే ఏంటి అనే దాని గురించి, గురువు యొక్క పరిచర్య ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క గురుత్వాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు, అది ఎప్పుడు ప్రారంభించాడు, ఇంకా ఎందుకు ఈ గురువులకు మనం అంతగా గౌరవించాలి అనేటువంటి అంశాల గురించి మనము కొద్దిసేపు ధ్యానించబోతున్నాం. గురువు అంటే తల్లిదండ్రులను వదులుకొని, బంధుప్రీతిని తగ్గించుకొని, కోరికలను అదుపులో పెట్టుకొని, జీవిత గమ్యం తెలుసుకొని, నిరాశ నిస్పృహలను తొలగించుకొని, ఆత్మవిశ్వాసం పెంచుకొని, ప్రభు పలుకులు అందుకొని, పవిత్రతను అలవర్చుకొని, ప్రభు చిత్తమును తెలుసుకొని, క్రీస్తు బాటలో నడుస్తూ 10 మందిని తనతో పాటు నడిపించే వ్యక్తే గురువు. గురువు క్రీస్తు బాటలలో క్రీస్తు అడుగులు వేస్తూ కల్వరికి చేర్చేదే ఈ గురుత్వ జీవితం. గురువు అనగా క్రీస్తుకు సాక్షిగా నిలబడి జీవించటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గురుత్వం అనేది ముఖ్యంగా ఉపోద్ఘాతంలో మరిడి స్వామి చాలా చక్కగా చెప్పారు. భరత్ కుమార్ ఆయనను గురించి 4 మాటలు చెప్పన్నప్పుడు అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పునీత అగస్తుని వారు ఏ విధముగా అయితే వారి యొక్క తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా ఆయన మారు మనసు పొందుకొని మనమందరము చెప్పుకునేటువంటి విధముగా ఒక గొప్ప పునీతుడిగా మారిపోయాడో, ఆ వ్యక్తిని గురించి ఈరోజు మనమందరం కూడా గురువు అంటానే పునీత అగస్తిని వారిని మనమందరం కూడా తలుచుకుంటున్నాం. అలాంటి పరిస్థితి ఈ భరత్ కూడా వచ్చింది. ఎంతోమంది తనకంటే తన మిత్రులు, తన సోదరులు, తనతో పాటు కలిసి చదివినటువంటి వాళ్ళు గురువులుగా ఉండి, ఇప్పుడు నిజంగా భరత్ కుమార్ గురువు అంటే ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు పరిపూర్తి చేసుకునేటువంటి వాడు. ఎందుకంటే ఆయన నాకు సీనియర్, నేను 9వ సంవత్సరంలో ఉన్నాను. ఆయన ఒకవేళ గురువు అంటే 10 సంవత్సరాల గురువు. 10 సంవత్సరాలు వెనుకబడినా కూడా నీకు గురుత్వము లేదు, దేవుని పిలుపు లేదు, నువ్వు గురువు కాలేవు, ఇక నువ్వు గురువుగా అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోమాకు, ఇక వెళ్ళి నువ్వు గృహస్థ జీవితం జీవించు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని పిలుపు అనేది అది ఒకరికే సొంతం కాదు. దేవుని పిలుపు అందరూ కూడా, ఆ దేవుని యొక్క పిలుపులో అందరూ కూడా భాగస్థులమే. ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము గురుత్వాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా ఎందుకు ఈ గురుత్వాన్ని గురించి మనం ధ్యానం చేయాలి, ఎందుకు ఈ గురువులకు మనము గౌరవించాలంటే, ఈ గురుత్వం అనేది, ఈ గురువుగా అభిషేకించడం అనేది పాత నిబంధనలోనే మనకు ప్రారంభించడం జరిగింది. పూర్వ వేదంలో మనం గమనించినట్లయితే, ముఖ్యంగా పాస్కా పండుగ దినాల్లో ఆ రీడింగ్స్ని మనం గమనించినట్లయితే, పాస్కా విందును ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లను ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వధించేటువంటి వారు. అప్పుడు ఆ గొర్రె పిల్లను వధించేటప్పుడు ఒక బలిని అర్పించేటువంటి వారు. ఆ బలిని ఎవరు అర్పించేటువంటి వారంటే, ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమానుడు యాజకత్వంలో భాగస్థుడుగా అవుతూ వారందరూ కూడా ఒక గొర్రె పిల్లను వధించేటువంటి వారు. ఆ విధముగా ఈ యాజకత్వం అనేది ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా వాళ్ళకి దేవుడు ఆ అర్హతను ఇచ్చి ఉన్నాడు. కాలక్రమేణము ఈ అర్హత అది గృహస్థ
జీవితం జీవించేటువంటి వారందరికీ మొదట్లో ఈ యాజకత్వంలో భాగత్వం ఉన్నా కూడా, కానీ దానిని ఆ ప్రజల నుండి యాజకత్వాన్ని తీసివేసి కేవలము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలకు మాత్రమే ఈ యాజకత్వం ఇవ్వడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము అక్కడ 1 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే అక్కడ సారాంశం ఏమంటుందంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఏమంటున్నాడంటే గరుడ పక్షి వలె వాళ్ళని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు. అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు నా ప్రజలు, మీరు నా దేవుని యొక్క నా రాజ్యానికి వారసులు మీరే, కాబట్టి మీరందరూ కూడా పవిత్రమైనటువంటి సంఘం అని చెప్పేసి వాళ్ళని సంబోధించడం జరుగుతుంది. కానీ ఇదే వాక్యాన్ని మనము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైనటువంటి జనమని అక్కడ పేతురు గారు కూడా ఈ యొక్క అంశాన్ని మళ్ళీ మనందరికి కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడినటువంటి వారట. ఈరోజు గురువులు ఎవరంటే అక్కడ వాక్యం పలుకుతుంది, దేవుడు చేయాల్సినటువంటి అద్భుతాలను, దేవుడు చేయాల్సినటువంటి పనులను ఈ యొక్క గురువుల రూపంలో దేవుడే చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు గురువు ఏదో మన ఊరి పిల్లోడు కదా, వీడు మనకు తెలుసు కదా, వీడి జీవితం చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం కదా, అలాంటి చులకన చూపు చూడకూడదు. ఎందుకంటే దేవుడు మీ సంఘంలో నుండే, ఈనాటి 1వ పట్టణం ఈనాటి 2వ పట్టణంలో చెప్తుంది, యాజకుడు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డు. యాజకుడు మీ సంఘంలో నుండి, మీ కుటుంబాల్లో నుంచి దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఒక దేవుని సేవకునిగా ఎన్నుకొని ఆయన ద్వారా మనందరి కోసము ఆ పూజలను, ప్రార్థనలు అర్పించాలని చెప్పేసి దేవుడు ఏదైతే మనకు చేయాలని ఆశపడుతున్నాడో అలాంటి పుణ్యకార్యాలు, అలాంటి అద్భుతాలను ఈ యొక్క దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారా దేవుడు చేయిస్తాడు. వారే యాజకులు, గురువులు అని మనకి 1 పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఈ మొదటగా నేను ఇందాక చెప్పాను, ఈ యాజకత్వం అనేది బై బ్యాప్టిజము అందరికి కూడా భాగస్తులే. గృహస్థ క్రైస్తవులు కూడా వారు గురువు, రాజు, ప్రవక్త ఈ లక్షణాలను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. కానీ ఈ యాజకత్వానికి అందరూ అర్హులైనప్పటికీ గురువులకు మాత్రము ప్రత్యేకంగా ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అది నిర్గమకాండము 29వ అధ్యాయము అక్కడ పరిశుద్ధ వచనాలు మనం చూస్తే 1వ వచనంలో అది ఎవరికి ఇస్తున్నాడంటే అహరోను కుమారులకు ఈ యాజకత్వ భాగ్యాన్ని ఇస్తున్నాడు. అహరోను కుమారులకి మరియు అహరోనికి ఈ యాజకత్వం గురువుగా ఉండేటువంటి అభిషేకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ 4వ వచనం నుండి మనం చూస్తే ఆ కుమారులని, ఈ అహరోను కుమారులని దేవాలయానికి వాళ్ళు తీసుకొని పోవటం, అక్కడ వారికి స్నానం చేయించిన తర్వాత వారికి ఒక క్రొత్త బట్టలను, పవిత్రమైనటువంటి వస్త్రాలను ధరింపచేయటం, ఆ విధముగా వారిని గురువులుగా అభిషేకిస్తున్నాడు. ఈరోజు ఇదే వాక్యాల్ని మనం చూస్తాము. ఇంకా నూతన నిబంధనలో కూడా చూస్తాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, అలనాడు పాత నిబంధనలో ఏ విధముగా అయితే గురువును అభిషేకించేటువంటి సాంగ్యం జరిగిందో అదే సాంగ్యము మళ్ళీ యేసు ప్రభు కూడా ఈనాడు ఆ యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో కూడా చేస్తున్నారు. అభిషేకం అనేది ఏ విధంగా జరుగుతుందంటే, వారు మొదటగా స్నానం చేయించబడి శుద్ధి చేయించబడిన తర్వాత వారికి కొత్త వస్త్రాలను ధరించిన తర్వాత ఆ విధముగా వారికి ఆ ప్రీస్లీ అవన్నీ కూడా అధికారం అనేది కూడా అందరు కూడా ప్రభు వారికి అందజేస్తున్నాడు. ఆ పవిత్రాత్మ వరాలను, అభిషేకాలను వారిని అభ్యంగనంతో క్రిస్మా తైలంతో అభిషేకించడం జరుగుతుంది. అది పాత నిబంధనలు జరుగుతుంది, మరియు కొత్త నిబంధనలు జరుగుతుంది. మరియు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో కూడా ఆ విధముగా క్రీస్తు ప్రభువు తన శిష్యులను వారి పాదాలను కడగడం ద్వారా,
వాళ్ళని పాదాలు కడిగిన తర్వాత ఆ వాక్యం పలుకుతుంది. అది బాగా మనం చదివితే ఒకసారి ఇంకా బాగుంటుంది. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి సమస్తమును తన కుమారునికి అప్పగించనని తాను దేవుని వద్ద నుండి వచ్చుచున్నాడని మరలి దేవుని దగ్గరికి వెళ్ళవలసింది. అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ క్రీస్తు ప్రభువు ఆయన పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయే సమయంలో ఏం చేస్తున్నాడంటే సమస్తము పైన అధికారాన్ని ఆ యొక్క గురువులకు ఇస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అంటే భూమి పైన యేసు ప్రభు ఏదైతే చేయగలిగాడో ఆయన ఇక మళ్ళీ తిరిగి పరలోకానికి పోయేటప్పుడు ఆ యేసు ప్రభు చేయాలనుకున్నటువంటి ఆ మిషన్ని, ఆ పనిని, ఆ పరిచర్యను దేవుడు గురువులకు అప్పజెప్పిపోతున్నాడు. తర్వాత అక్కడ వాక్యం చెప్తుంది, 4వ వాక్యంలో చూస్తే పిమ్మట పై వస్త్రములను తీసివేసి, అంటే ఆ ప్రభువు యొక్క ఆ రాజరికపు వస్త్రాలను, ఆ పూజ వస్త్రాలను ఆయన తీసివేసి పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక తుండు గుడ్డను నడిమి కట్టుకొని శిష్యుల యొక్క పాదాలను కడుగుతున్నాడు. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే గురువు కేవలము పూజ చేసుకొని నా పని అయిపోయిందంటే సరిపోదు. గురువు ప్రజల కోసము పూజలు సమర్పించాలి, ప్రభు వాక్యాన్ని బోధించాలి. అంతేకాకుండా ఆయన ఒక సేవక రూపం దాల్చాలి. అందరి కోసము అందరి వ్యక్తిగా ఆయన ఒక సేవకుడుగా పనిచేయాలి. ఎవడైనా గొప్పవాడు కావాల్సిందంటే లేదా పరలోకంలో స్థానం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు సేవక రూపం దాల్చాలి, ఇతరులకు సహాయం చేయాలి, మీరు అందరిలో ప్రథముడిగా ఉండాలన్నప్పుడు ముందు మీరు పనిచేసేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి అని చెప్పేసి ప్రభువు మనందరికి కూడా చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా అక్కడే మనం చూస్తే ఆ తుండుగడ్డ కట్టినప్పుడు ఆయన నీరును పోస్తున్నాడు, పళ్ళెంలో నీరు పోస్తున్నాడు. ఆ నీరు మనందరికి కూడా ఏమి చిహ్నంగా ఉందంటే నీరు మనందరికి కూడా మన బాప్తిస్మం పొందేటువంటి దానికి చిహ్నంగా ఉంది. పాత నిబంధనలో నీరు ఎందుకు చిహ్నంగా ఉందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో రాజు బానిసత్వం నుండి వారందరూ కూడా బయటపడిన తర్వాత, అంటే ఈ యొక్క రెడ్ సీని వాళ్ళు దాటి వచ్చారు. అంటే ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క గురువు కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇవన్నీ కూడా ఆటుపోటులు ఇవన్నీ కూడా ఎదుర్కొనాలి. నూతన నిబంధనలోకి వస్తే జ్ఞానస్నానం ద్వారా ఆ నీటిని జ్ఞానస్నానం ద్వారా ఆ నీరు తల మీద పోసినప్పుడు ఆ విధంగా శుద్ధి గావించబడుతున్నాడు. వారి పాపములన్నీ కూడా పోయి ఆయన ఆ నీటిలో మునిగడం ద్వారా లేదా నీటిలో కడగడం ద్వారా వారందరూ కూడా నూతన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే వారందరూ కూడా రెజరెక్టెడ్ లైఫ్ని వాళ్ళకు సూచికగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ విధముగా గురువులు వారందరూ కూడా క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనందరికి కూడా ఉండబోతున్నారనేటువంటి ఆ సత్యాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకే మనమందరం కూడా కొన్నిసార్లు మనం చూస్తాం ఆ సమయంలో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు, ఒక రొట్టెను తీసుకొని ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రజలందరూ కూడా ఇచ్చి ఏమని చెప్తున్నాడు, దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు చేయండి అంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క కేవలము క్రీస్తు ప్రభు చెప్పింది ఈ ఒక్క మాటే కదా, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. మరి ఎందుకు ఇంతసేపు వాక్యాలు చదవడము, ఇంతగా మనము ఆర్భాటం చేయడం ఎందుకు అంటాం? కానీ ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనము ఈ దివ్య బలి పూజను ఎలా చేయాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకు పొందుపరచబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని జ్ఞాపకార్థంగా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం జ్ఞాపకార్థంగా కూడికని ప్రార్థన పెట్టించుకుంటాం. ఎప్పుడు పెట్టించుకుంటాం? సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం. చనిపోయిన రోజే మళ్ళీ అందరి గురువులు పిలిపించి జ్ఞాపకార్థ కూడిక అని చెప్పేసి పెట్టించుకుంటాం. ప్రభువు మాటల్లో ఆ విధంగా కాదు. ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు చేయండి అంటే
ప్రభువు చేసినటువంటి ఆ పనిని మనము ప్రతిరోజు చేయాలి. ప్రతి దివ్య బలి పూజలో మనం చేయాలి. ప్రతి దివ్య బలి పూజలో ప్రభువు వెంచేసి వస్తున్నాడు. ప్రతి దివ్య బలి పూజలో ప్రభువు మనందరిపైకి వేంచేసి వస్తున్నాడు. అందుకే 10వ భక్తనాథ పోపు గారు ఏం చెప్తున్నాడంటే, హోలీ కమ్యూనియన్ ఈజ్ ద షార్టెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ హెవెన్ అంటాడు, టు రీచ్ హెవెన్ అంటాడు. అంటే 10వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క దివ్య సంస్కారము, ముఖ్యంగా దివ్య బలి పూజ అనేది, యూకరిస్ట్ అనేది మనము పరలోక రాజ్యానికి మనం తొందరగా చేరుకోవాలంటే దివ్య బలి పూజ చాలా ప్రధానమైనది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నారు. అదేవిధంగా పునీత బొనవన్షర్ గారు ఏం చెప్తారంటే, యూకరిస్ట్ ఈజ్ ద మెడిసిన్ దట్ క్యూర్స్ ఎవ్రీ సిక్నెస్ అని చెప్తున్నారు. అంటే ఇది మనందరికి కూడా ఒక దివ్య ఔషధము. ఇది దివ్య ఔషధముగా మార్చేటువంటి ఆ శక్తి కేవలం ఒక గురువుకు మాత్రమే ఉంది అని ప్రభువు మనందరికి కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకేనేమో ఒకసారి పునీత డాన్ బోస్కో గారి వాళ్ళమ్మ మార్గరీతమ్మ గారు ఏం చెప్తుందంటే, దివ్య బలి అంటే గురువుగా ఉండడం అనేది, దివ్య బలి పూజ చేయడం అనేది క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవటం. కాబట్టి అటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఏమాత్రము కూడా నువ్వు దాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు దివ్య బలి పూజ సమర్పించు అని చెప్పేసి వాళ్ళ కుమారుడికి చెప్తుంది. అంతేకాక ఆమె ఏం చెప్తుందంటే, నీవు అధికార వ్యామోహంతో ధనవాంఛతతో ఉండమాకు అంటున్నారు. గురువుగా ఉన్నప్పుడు అధికారం, నేను గురువు అయిపోయినా కదా, ఇక నాకంటే తోపు ఎవరు లేరు అనేటువంటి అలాంటి ఆలోచనలు కానీ, లేదా ధనం గురించి కానీ అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు నా ఇంటికి రావద్దని చెప్తారు. వాళ్ళ తల్లి చెప్తుంది ఒక గురువుకి, ఇదిగో నాయనా, నువ్వు గురువుగా ఉంటే బాగుండు, లేదా ఎప్పుడు కూడా డబ్బు పిచ్చి లేదా ఇంకొకటి ఏమన్నా పిచ్చింది అనుకో, నువ్వు నా ఇంటికి కూడా రామాక అని చెప్తుంది. అంటే గురువుగా ఉండడం అనేది దేవుని యొక్క శ్రమలలో పాలు పంచుకోవటం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విధంగా ఇలాంటి గురువులను మనము ఎటువంటి హాని చేయకూడదని కీర్తన 105:15 పలుకుతుంది. నేను అభిషేకింపబడిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవక్తలను మీరు ఏ హాని చేయొద్దు అంటున్నాడు. ఈ వాక్యం ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఏం చెప్తున్నారంటే, మిమ్ము ముట్టుకొనిన వాడు నా కనిపాపను ముట్టుకున్నట్లే అని చెప్తున్నాడు. అంటే గురువులని గురించి చెడుగా మాట్లాడడం, గురువుల్ని గురించి తిట్టడం కానీ ఇట్లాంటి చేస్తే అది దేవుని యొక్క కనుపాపతో నువ్వు చెలగాటమాన్నట్టే. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గురువుల గురించి మనం చాలా గొప్పగా వింటుంటాం. అందులో మంచి వింటుంటాం, చెడు వింటుంటాం. కానీ ఒకటి గమనించండి, వారు మీ సంఘము నుండే ఎన్నుకోబడినటువంటి వారు. అందరం బలహీనులమే, అందరం పాపాత్ములమే, కానీ మనలోని బలహీనతలను అన్నిటిని కూడా దేవుడు తుడిచివేస్తూ, అందుకే ఈరోజు ఇలాంటి సువిశేష పట్టణంలో మీరు గమనిస్తే ప్రభు ఏమంటున్నాడు, ద్రాక్షవల్లి తీగ ఆ మొక్కకు అంటి పెట్టుకోకపోతే ఏమవుతుంది, అది ఫలించదు. ఈరోజు దేవుని యొక్క ఆలోచనలకు మనం అనుగుణంగా జీవించలేనప్పుడే అక్కడ కత్తరింపులు అనేవి జరుగుతాయి, కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈరోజు భరత్ కుమార్కి దాదాపు 10 సంవత్సరాలు కూడా ఈ కత్తరింపులు అనేవి జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు భరత్ కుమారే కాదు, ఇలాంటి జీవితంలో, మన జీవితంలో గృహస్థ క్రైస్తవులు కావచ్చు, గురువులు కావచ్చు, అందరం కూడా దేవునితో అంటి పెట్టుకొని ఉన్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే ఈరోజు గురువుగా ఉండడము, గురువు కావడానికి ఎంత కష్టపడ్డారో గురుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. కాబట్టి కొంతమంది అంటుంటారు, గురువులు అయిపోయిన తర్వాత వాళ్ళకేముంది, ఒక పూజ చేసుకొని బాగా నిమ్మలంగా తిని పడుకోవడమే కదా అని. మీరు ఉండండి, ప్రార్థన చేయండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. పని చేసుకోవడం చాలా ఈజీ, కానీ ప్రార్థన చేయడమే చాలా కష్టం. ఆ ప్రార్థన మనం చెప్పడం వరకు బాగుంటుంది, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎవరైతే ప్రార్థన నిజంగా, చాలామంది చెప్తారు మేము ప్రార్థన చేస్తాం. నిజంగా మనసాక్షితో చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మనము అభిషేకంతో కూడుకున్నది. ఊరిక మనం ఏదో ఆశామాషగా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం అన్నా, వాక్యాన్ని చెప్పడం అన్నా అది ఒక అభిషేకం అంతే.
దేవుని యొక్క ఇన్స్పిరేషన్ లేనిదే ఎవరు గురువు గారు ఎవరు ఏం మాట్లాడలేరు. కొంతమంది అంటుంటారు, ఇదిగో ఈ ఫాదరు ఎప్పుడు చూసినా మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మా గురించే ప్రసంగం చెప్తున్నాడు. నువ్వు ఆ రోజే బుద్ధిగా కరెక్ట్గా వింటావు ప్రసంగం. దేవుడు ఆ వాక్యం వినడం ద్వారా, ఆ వాక్యాన్ని చెప్పడం ద్వారా దేవుడు నీ హృదయాన్ని తాకుతున్నాడు. అంటే ఆ వాక్యం నీకు ఏ విధంగా ఉందంటే, ప్రతి వర్డ్ ఆఫ్ గాడ్ అనేది అది మనకు అద్దం లాంటిది, మిర్రర్ లాంటిది. అంటే ఈ వాక్యము మన తప్పుల్ని మనకు వేలెత్తి చూపిస్తుంది. ఆడ గురువు మిమ్మల్ని వేలెత్తి చూపించడం కాదు, వాక్యము మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తుంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము గురుత్వంలో ఒక మంచి జీవితం జీవించాలంటే ఏ విధంగా జీవించాలంటే, అందుకే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తే, కాపరి స్వరాన్ని గొర్రెలు విన్నప్పుడు అవి ఎంతో సంతోషంగా ఉంటాయంట. అదే జీతగాడు దొంగవాడు వచ్చి గొర్రెలు పిలిచినప్పుడు అవి తన వెంట వెళ్ళవు. కాపరి స్వరాన్ని ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ కాపరితో కలిసి ఆ మందంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి గురువు, ప్రతి గృహస్థ క్రైస్తవు ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడే వారి జీవితం ధన్యమవుతుంది. ఈ విధంగా మనము ఇంకా గమనించాల్సింది ఏంటంటే, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు, నేను మీ యందును మీరు నా యందు ఉండాలంటే ఒకటి ఏ చేయాలి, అదేంటంటే ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటల్ని విన్నట్లయితే ప్రభు మన యందు ఉంటాడు. చివరిగా నేను ఒకటి చెప్తాను, ఇది మాత్రము మీరే చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? మీ నాయకులకు అంటే మీ గురువులకు మీరు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారు చేయవలసినటువంటి పనుల గురించి ఇక్కడ ఏం గమనించాలంటే, మీరు గురువులకు మీరు విధేయులై ఉండాలి. ఎందుకు విధేయులు ఉండాలంటే, వారు దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే మీ ఆత్మలన్నిటిని కూడా రక్షించేటువంటి బాధ్యత గురువులదే. కాబట్టి మీరు వాళ్ళ మాటలను వినకుండా మీరు పెడత్రోవన పట్టినట్లయితే అది దేవుడు ఆ పనిష్మెంట్ ఉండే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గురువులను ఒక కాపరి, సంఘ కాపరి ప్రతి ఒక్కరిని గుడికి రప్పించుకోవడం, ప్రతి ఒక్కరిని ఆ దైవికంలో పెంచడం అనేది అది గురువు యొక్క పని, అది వారి కర్తవ్యం. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు విధేయులై ఉన్నచో, గురువుకు సహకరిస్తే, తిరుసభ కట్టడలో ఒక కట్టడం ఉంది, ఏమని, మీరు విచారణ గురువులకు సహాయం చేయాలి అని. విచారణ గురువులకు సహాయం చేయమంటే డబ్బు తీసుకొచ్చి ఇవ్వమని కాదు. ఆడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో మీరందరూ కూడా ఒక కుటుంబముగా, ఆది క్రైస్తవులు ఏ విధముగా అయితే రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు, వాక్యం వినుట యందు, సహవాస జీవితం యందు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నారో అలాంటి జీవితాన్ని మీరందరూ కూడా క్రియేట్ చేసుకోవాలి. మీరు వారికి సహకరించినట్లయితే వారు సంతోషముగా తమ యొక్క పరిచర్యను కొనసాగిస్తారు. మీరు వారికి సహకరించకపోతే ఏమవుతుందంటే అది మీకు నిష్ప్రయోజకంగా ఉంటుంది, అది మీకు ఆశీర్వాదం కాదు. ఒక గురువు తన యొక్క పరిచర్యలో సంతోషంగా లేడంటే దానికి కారణం మీ సంఘమే. కాబట్టి మీ సంఘమును, గురువులను గౌరవించడము, వారిని సంతోషపెట్టడము అది మీ వంతు సహాయము, మీ వంతు బాధ్యత. అలా చేసినప్పుడే ఆ గ్రామానికి, ఆ విచారణకి, అక్కడ ఉన్నటువంటి సంఘానికి అంతటి కూడా అభిషేకం అనేది దొరుకుతుంది, దేవుని యొక్క అనుగ్రహాలన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈరోజు మీ యొక్క ఊరి బిడ్డ, ఈ యొక్క గురుశ్రీ భరత్ కుమార్ గారు ఆ గురువుగా రావటం, ఈ యొక్క మొదటిగా ఈ యొక్క గ్రామం నుండి ఎంతోమంది సిస్టర్లు ఉన్నారు, కానీ నాకు తెలిసి ఈయనే మొదటి గురువు అనుకుంటా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా గురువుల పట్ల శ్రద్ధ చూపించండి, గౌరవించండి. వారికి కావాల్సినటువంటి, వారికి ముఖ్యంగా వారి యొక్క పరిచర్యలో మీ వంతు సహాయం చేయాలని చెప్పేసి మనమందరం కూడా ఈ యొక్క దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున